హలో అండి అందరికీ. ఈ సమ్మర్‌లో పిల్లలు ఇంటి దగ్గరే ఉండి అవి ఇవి కావాలని స్నాక్స్ అడుగుతారు కదా! ఇలా కాజు బాదం బిస్కెట్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక హాఫ్ కప్పు కాజు బాదం తీసుకొని మిక్సీ జార్‌లో వేసి అలా పొడి పొడిగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో ఒక హాఫ్ కప్పు షుగరు మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో హాఫ్ కప్పు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోవాలండి. మీరైతే దాని ప్లేస్‌లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, కాజు పౌడర్ కూడా వేసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే సుజీ రవ్వ వేసుకోవాలండి. అలా వేసుకొని దాంట్లో మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని బాదం, కాజు ముక్కలు వేసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా, చిటికెడంత సాల్ట్ వేసుకొని అలా ఫింగర్స్‌తో అయితే స్మూత్‌గా అయితే ప్రెస్ చేస్తూ కలపాలి. గట్టిగా కలపొద్దండి. ఇలా స్మూత్‌గా స్లోగానే కలపాలి. ఎందుకంటే అలా గట్టిగా కలిపితే బిస్కెట్స్ అయితే మంచిగా రావు. దాంట్లో నేను నెయ్యి వేయలేదు కాబట్టి ఫ్లేవర్ కోసం కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేశాను. అలా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి వచ్చిందంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో బిస్కెట్స్ చేసుకోవడం కోసం చిన్న చిన్న ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఉండలన్నీ చేసుకున్నాక నేనైతే ఇడ్లీ పాత్రలో ట్రై చేశానండి. ఇలా ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి వేసి రాసుకోవాలి అండి. ఇలా నెయ్యి రాయడం వల్ల బిస్కెట్స్ అయితే అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా ఒక్కొక్క ఉండని కొంచెం లైట్‌గా ప్రెస్ చేసి దాని మీద చిన్నగా కట్ చేసిన కాజు బాదం ముక్కల్ని పెట్టి అలా లైట్‌గా ప్రెస్ చేసి ఇడ్లీ ప్లేట్స్‌లో పెట్టుకోవడమేనండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. దాంట్లో కింద అయితే నేను ఒక ప్లేట్ వేశాను. అలా వేసి అవన్నీ పెట్టేసుకొని మూత పెట్టి బరువుగా ఏదన్నా పెట్టండి. నా దగ్గర చిన్న రోకలి ఉంటే పెట్టాను బరువుగా. ఇలా ఒక 20-25 మినిట్స్ హీట్ చేసుకొని వన్స్ చెక్ చేసుకోండి. అలా తెలిసిపోతుంది పైన రెడ్డిష్‌గా వచ్చింటే అవి అయిపోయినట్టేనండి. నాకైతే ఇంకొక 5-10 మినిట్స్ పట్టింది. 30 మినిట్స్ పట్టింది ఓవరాల్‌గా. నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దండి. ఇడ్లీ రేకులు ఓకే అని నేను పెట్టాను. కానీ పైన అవి రబ్బర్‌వి అవ్వటంతో అవి కొంచెం అయితే కరిగినట్టు అయిపోయాయండి. సో, నెక్స్ట్ అయితే నేనేం చేశానంటే ప్లేట్‌లో పెట్టానండి. బిస్కెట్స్ అయితే బానే వచ్చాయి కానీ ప్లేట్స్ అయితే పాడైపోతాయని చెప్పి మళ్ళీ ప్లేట్‌లో చేసి పెట్టాను. చూడండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. బయట తినే అన్‌హెల్తీ బిస్కెట్స్ అంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా బిస్కెట్స్ చేసుకుంటే చాలా బావుంటాయండి. నా వీడియో గనక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.